కీర్తనలో 139వ అధ్యాయం చూస్తే మానవ జన్మము యొక్క రూపకల్పన భగవంతుడి దృష్టిలో మానవుని ఎంత కేర్ తీసుకొని ఎంత శ్రద్ధ తీసుకుని రూపొందించారో అందులో వివరంగా తెలియజేయబడింది. ఆయన పిండముగా ఉండగానే ఆయన కన్నులు మనల్ని చూశాయంట. కన్న తల్లిదండ్రులు కూడా పిండంగా ఉన్నప్పుడు చూడలేని పరిస్థితి. ఇప్పుడంటే స్కానింగ్లు వచ్చాయి, కానీ అప్పుడైతే గనక కనీసం ఒక డాక్టర్ గారు కూడా చూడలేని పరిస్థితి. అటువంటి గొప్ప స్థితిని మన పట్ల ఆయన కలిగి ఉన్నారు. నాకు కలిగిన ఎముకలు మరుగై ఉండలేదు అని చెప్తున్నాడు. మానవుడికి కలిగిన ఎముకలైతే, నరములైతే, మాంసములైతే ఏమైతే ఉన్నావో శరీర అవయవాలు అవన్నీ కూడా ఆయనకు మాత్రమే తెలుసు మొట్టమొదటిగా. ఆ తర్వాతే ఎవరికి తెలిసిన అటువంటి గొప్ప ప్రణాళిక మన మీద కలిగి ఉండి మానవుణ్ణి తిరిగి మరలా తన రాజ్యంలో చేర్చుకోవడానికి, ఆత్మను పరిరక్షించడానికి ప్రభు అని యేసుక్రీస్తు మన పట్ల చూపిన శ్రద్ధ చూస్తే కీర్తన 139 చదివితే మీకు అర్థమవుతుంది. క్రైస్తవ విశ్వాసులైనా లేదా ఇంకా ప్రభువుని అంగీకరించిన వారైనా బైబిల్ తీసుకొని 139 కీర్తన చూస్తే మానవ జననం గురించి స్పష్టంగా అక్కడ తెలియజేయబడింది. కనుక ఈ శరీరాన్ని మరలా నీతి సాధనములుగా దేవునికి అప్పగించమని రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. కనుక ఇటువంటి గొప్ప ఈ శరీర ఆకృతిని చూడండి, ఫింగర్ ప్రింట్ అయినా, ఐరిష్ అయినా, హైబ్రోస్ అయినా ఏవైనా కానీ ఆయన అనుమతి లేకుండా ఆయన రూపొందించిన విధానమే తప్ప మరొకటి లేదు. దాన్ని మార్చుకొని కృత్రిమ స్థితిని తెచ్చుకొని కృత్రిమ అందాన్ని కొని తెచ్చుకొని ఉన్న స్థితి చూస్తే అది నరకానికి ప్రాప్తమే తప్ప మరొకటి కాదు. కనుక అలా కాదు, ఆయనకి ఉన్నతమైన స్థానం ఇచ్చి ఆయనకు లోబడి ఈ శరీర అవయవాన్ని నీతి సాధనముగా దేవునికి అప్పగించమని దేవుడు సెలవిచ్చుచుండగా మానవులు ఎన్నో తప్పిదాలు చేస్తున్నారు. ఈ నోటితో బూతులు మాట్లాడుతున్నారు, ఈ నోటితో త్రాగుడు తాగుతున్నారు, ఈ నోటితో గుట్కాలు ఖైనీలు వాడుతున్నారు. చాలా శరీరాన్ని అవయవాన్ని పాడు చేసుకుంటున్నారు. ఒక్కొక్క శరీర అవయవం కొన్ని లక్షల రూపాయల ఖరీదైతే వాటికి ఏవేవో ఆపాదించి ఏవేవో మనిషి యొక్క ఆలోచన బట్టి నడుచుకుంటూ పాడు చేసుకుంటున్న స్థితి చూస్తే ఎంతో బాధాకరం, దుఃఖకరం. ఒక లివరు ఎన్ని రూపాయలు పెట్టుకుంటే న్యాచురాలిటీ వస్తుంది? ఒక కిడ్నీలైనా, ఒక ఊపిరితిత్తులైనా, గుండె అయినా లోపల పెట్టిన ఆ ఇంజిన్ పార్ట్లు ఎక్కడో దొరకవు న్యాచురల్గా. కనుక ఇక్కడి నుంచి కొన్ని వేల కిలోమీటర్ల దూరాన్ని చూడగలుగుతున్న, నక్షత్రాలను చూడగలుగుతున్న ఈ కన్నులు పాపాన్ని చూస్తూ బ్రతికేస్తున్నాయి, పాపాన్ని చేస్తూ బ్రతికేస్తున్నాయి, పాపాన్ని ఆస్వాదిస్తూ బ్రతికేస్తున్నాయి. కనుక అటువంటి స్థితి నుంచి దూరం పరచడమే ప్రభు యొక్క మార్గం. అంతేగాని ఇది మతం కాదండి, మతం కాదు. మానవ హృదయమే కాదు, మానవ శరీర ఆకృతియే పరిశుద్ధతలోకి, నీతిలోకి తీసుకెళ్లడమే ఆయన యొక్క మార్గం. మతం ఎందుకంటారండి? మతం కాదు. సత్యాన్ని చెప్తే ఇష్టపడని మనసే పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం, మాట వినకపోవడమే పాపం, దేవుని మాటకు లోబడకపోవడమే పాపం, మరో పాపం లేదు. కనుక కృత్రిమాన్ని ఆస్వాదిస్తూ, కృత్రిమాన్ని సేకరిస్తూ, కృత్రిమానికే విలువనిస్తూ, మానవుడు రూపొందించుకున్న వాటిని పెంచి పోషించుకుంటూ ఇది నాది, నా స్వభావం, నువ్వెవరికి నాకు చెప్పడానికి అంటే ఏం చేయగలం? కానీ చెప్పక తప్పదు. చెప్పడం వల్ల, వినడం వల్ల విశ్వాసం కలుగుతుందని దేవుడు రాయడం జరిగింది. కనుక వినిన వారు ఎవరైనా విశ్వసిస్తే వారు ధన్యులవుతారు. కనుక చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ శరీర నిర్మాణం చూస్తే ఒక్కసారి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఈ గోర్లు చూస్తే ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడి నుంచి పెరుగుతున్నాయి, ఎక్కడి నుంచి దాచిపెట్టి ఉంచారు. మనం కట్ చేస్తూనే ఉంటాం, తీస్తూనే ఉంటాం, పెరుగుతూనే ఉంటాయి. అందుకంటారు, నీ తల వెంట్రుకల్లో ఒక్కటైనను నేలను పడకుండానే అవెన్నో నాకు లెక్కకు తెలుసు అంటున్నారు. ప్రతి మనిషి యొక్క తల వెంట్రుకలు ఆయన లెక్కలో ఉన్నాయంట. ఎప్పుడైనా మీరు లెక్కించుకుని ఉన్నారా? లెక్కించుకోలేరు కూడా. అంతటి ప్రేమను చూపిస్తున్న ప్రభువుని ఎందుకండి మతం అంటారు?
అందుకనే కీర్తనలు 139 ఒకసారి చదవండి. చదివితే కనుక ఆయన యొక్క మూర్తిభావం, ఆయన మన మీద చూపించిన అమోఘమైన ప్రేమ అక్కడ స్పష్టంగా కనబడతాయి. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు, నేను పిండముగా ఉండగానే నీ కన్ను నన్ను చూచెను. నియమింపబడిన దినములో ఒకటేనను కాకకు మునిపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయెను. మనిషి యొక్క ఆయుష్ ఆయన చేతుల్లో ఉంది. మనం ఇంకా రూపించక ముందే మన ఆయుష్ పట్ల ఒక ప్రణాళిక కలిగిన దేవుడిగా ఆయన కనబడుతున్నాడు. ఎంతో గొప్ప సంగతి ఒకసారి ఆలోచించండి. అయ్యో ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయారు అనుకుంటున్నారు. ఆయన ఆయుష్ అంతే. అయ్యో ఈయన 125 సంవత్సరాలు బ్రతికారు అంటున్నారు. అది ఆయన ఇష్టమే. ఇదిగో 70-80 సంవత్సరాలు బ్రతికారు అంటున్నారు. అది ఆయన ఇష్టమే. కానీ ఈ లోపల మన తాపత్రయం చూస్తే ప్రభు వైపు చూసే స్థితి కానీ, ప్రభువుని గురించి ఆలోచించే స్థితి కానీ, ప్రభువుని విశ్వసించే ఆలోచనలకు వెళ్ళడం కానీ ఎక్కడ జరగట్లేదు. రోజులు గడిచిపోతున్నాయి. 125 సంవత్సరాలు గడిచినా, 100 సంవత్సరాలు గడిచినా, 80 గడిచినా, 50 గడిచినా, 40 గడిచినా ఎప్పుడు కూడా పరిశీలించిన ఆనవాళ్ళు లేవు. అయితే యేసుక్రీస్తు మాట మీకు వినబడుతుంది. యేసుక్రీస్తుని గురించి మీకు వినబడుతుంది. ఆ సువార్త మీకు అందుతుంది. నమ్మకపోతే మరి మీ ఇష్టం. నమ్మితే మీరు ధన్యులు. కనుక విశ్వాసులైన వారు మరింత జాగ్రత్తగా మన దినములన్నిటి గురించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి పుట్టినరోజుకి కాదు, ప్రతి దినము, ప్రతి సెకను, ప్రతి గడియ కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, రేపటి గురించి విజ్ఞాపన చేస్తూ, ప్రార్థనా విజ్ఞాపన కృతజ్ఞతాస్తుతులతో మీ యొక్క జీవితాన్ని గడపండి అని చెప్పి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో రాయబడిన ప్రకారం ప్రార్థనా విజ్ఞాపన కృతజ్ఞతాస్తుతులతో మన జీవితాన్ని గడిపి మంచి ధన్యకరమైన జీవితంలోకి మనం నడిపించుకుందాం. అలాంటి దీవెన మనం అందరం పొందుకుందాం గాక. ఆమేన్.